విజయలక్ష్మి. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. మేము 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాను. గ్రామీణ పేదల సంఘం అనే ఒక పార్టీ నుంచి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 2014లో ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. మళ్ళీ 2019లో వాళ్ళు కోర్టు నుంచి కొన్ని కాగితాలు కావాలి అది ఇదని చెప్పేసి కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగాక 2019లో మమ్మీని ల్యాండ్ మీదకి రమ్మని చెప్పారు సార్. ఆ రోజు మేము ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు పెద్ద రాళ్ళు, గుట్టలు, చెట్లు అవన్నీ ఉంటే మేము అంతా శుభ్రం చేసుకొని ఆ రాళ్లలోనే 4 స్తంభాలు, పట్టాలు వేసుకొని మేము అక్కడ స్టే చేశాం సార్. ఆ రోజు మాకు అర్హత లేదన్నప్పుడు ఆ రోజు మమ్మల్ని పంపించి ఉన్నట్టయితే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను సార్. అయితే సార్, ఇది చిన్న విషయం అయితే కాదు సార్. నేను నా సొంతంగా సార్, నేను నా చిన్న పిల్లల్ని ఎమ్మటి పెట్టుకుని వచ్చి నేను ఖమ్మం జీవి మాల్లో పని చేసుకుంటూ నేను శ్రీరామ్ ఫైనాన్స్ అని ఇంకా మిగతా ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకొని ఒక 10 lakhs పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నేను వెళ్ళి కూడా 6 నెలలు అవ్వలేదు సార్. నా ఇంట్లోకి నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు సార్. తెల్లవారుజామున అసలు అంత జనం వచ్చేసరికి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అంత దారుణమైన స్థితిలో మమ్మల్ని పెట్టారు సార్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సార్. ఇది గ్రామీణ పేదల సంఘం మాకు సహాయం చేస్తుంది. పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి మాకు చాలా సహాయం చేశారు సార్. ఇది గ్రామీణ పేదల సంఘం తరఫున పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఈ నిరుపేదలందరినీ గ్యాదర్ చేసి ఎవరు పేదలు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు లేని వాళ్ళు అనేసి చెప్పి అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారు. సో అది అంతా ఈ 8 సంవత్సరాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అర్హత లేదు, మీరు పేదోళ్ళు కాదు, మీరు ఉన్నోళ్ళు అంటే మేము పేదోళ్ళు కాదని వాళ్ళ అనడం కాదు సార్. దయచేసి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మాకు నోటీసులు ఇచ్చి మీకు అర్హత లేదు అని ఒక మాట చెప్పుంటే మేము ఆ రోజే వెళ్ళిపోయే వాళ్ళము. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సార్, మాకు కనీసం పిల్లగాళ్ళు ఎగ్జామ్ రాసే హాల్ టికెట్స్ తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. దారుణంగా మాకు ఇంటి సామాన్లు నష్టపోయాము, ఇల్లు నష్టపోయాము, రోడ్డును పడ్డాము. ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి అంబేద్కర్ భవన్లో పెడితే మాకు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో సార్ పువ్వాడ అజయ్ గారు ద్వారా మాకు అన్నం దొరుకుతుంది సార్. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది మాకు అన్నం సహాయం చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలని, అది ప్రభుత్వ ల్యాండ్ అయితే కాదు సార్, అది భూదాన ల్యాండ్ కాబట్టి మాకు హక్కు ఉందని మేము అనుకుంటున్నాము. మాకు హక్కు ఉంది సార్. ఎందుకంటే అది వినోబాబా గారు మాకు నిరుపేదల కోసం ఇచ్చింది సార్. ఎన్నో నాకు తెలిసిన అది ఏంటంటే పాదయాత్ర చేసి సారు అది భూములు కలెక్షన్ చేసి నిరుపేదలకి దానం చేశారు అనేది అయితే నాకు కొంచెం అవగాహన ఉంది సార్. అది నిరుపేదలేది, ఆ నిరుపేదల భూమిని ఈ రోజు మీకు అర్హత లేదు అని దౌర్జన్యంగా తీసేసుకోవడం అనేది అన్యాయం సార్. మాలాంటి పేదల పొట్టలు కొడితే గవర్నమెంట్ కూలిపోతుంది సార్, నాశనం అయిపోతుంది. నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు సార్. నేను ఈ రోజు చెట్టు కింద ఉండే పరిస్థితి వచ్చింది. దయచేసి మా డిమాండ్స్ ఏంటంటే సార్, మాకు ఆ భూదాన భూమి మాది, మాకు ఇవ్వాలి. మేము నష్టపోయినది మాకు చెల్లించాలి. మాకు తక్షణమే అక్కడ ఇల్లులు కట్టియాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.